మోడుగా అడవి జ్వాల శ్రీ జనార్దన్ గూడెల్లి గారి ఏక వ్యక్తి కళా ప్రదర్శన ఏప్రిల్ 3, 2026 నుండి 6 ఏప్రిల్ 2026 వరకు. అలాగే ఈ ప్రదర్శనను 3 ఏప్రిల్ 2026 సాయంత్రం 5:15 ముఖ్య అతిథి ప్రముఖ కళాకారుడు మరియు భావనాత్మక శిల్పి అయిన శ్రీ ఎంవి రమణారెడ్డి గారి చేతుల మీదుగా ఇతర కళాకారుల సమక్షంలో ప్రారంభించారు. సార్ మీరు ఆర్టిస్టులు ఎంతో ఆయన ఎంకరేజ్ చేస్తుంటారు. ఈరోజు మీరు పార్టిసిపేట్ చేయాలి. సో ప్రస్తుతం ఇక్కడ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జనార్దన్ చేస్తున్నటువంటి ఎగ్జిబిషన్ ఏదైతుందో చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మన తెలంగాణ ప్రకృతిని అంటే గ్రామీణ వాతావరణాన్ని కానీ తెలంగాణలో ఉన్న ఒక గొప్ప సంస్కృతికి సంబంధించిన విషయాలు కావచ్చు, లేదా తెలంగాణలో ఉన్నటువంటి ఆ గ్రీనరీ ల్యాండ్స్కేపు, సో ఇవన్నీ కూడా ఇందులో రిప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ ఇది ముఖ్యంగా చాలా వరకు ఇందులో వాటర్ కలర్ పెయింటింగ్స్ ఉన్నాయి. అంటే ఆ వాటర్ కలర్ పెయింటింగ్స్ చేయడం అనేది చాలా కష్టతరమైనటువంటి ప్రక్రియ. అది పెయింటింగ్లలో అంటే మళ్ళీ కరెక్షన్ అనేది ఉండదు. సో అట్లాంటిది సో జనార్దన్ చాలా అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది. సో ఇది దాదాపు ఒక 10-12 సంవత్సరాల కాలం యొక్క వర్క్ అది. సో కానీ చాలా ఎక్కడ కూడా బ్రేక్ కనబడట్లేదు. సో చాలా అద్భుతంగా ఉంది. అండ్ భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో కళాకృతులు నిర్మించాలని చేపట్టాలని, సో అందరికీ ఇన్స్పైర్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. మన దగ్గర టాలెంట్ ఉంటే సరిపోదు, అది పబ్లిక్ చూపించినప్పుడే దాని సార్థకత. సో అందుకని ఐ విష్ గ్రేట్ సక్సెస్ టు జనార్దన్. థ్యాంక్స్ అండి. ఈరోజు ఈ బ్యూటిఫుల్ డే. నేను ఎందుకంటే నా లైఫ్లో నేను ఎప్పటి నుంచో అనుకున్నాను ఇది ఫస్ట్ షో. ఇన్ ఫ్యూచర్లో చాలా డిఫరెంట్ షో చేస్తాను. సో నేను ఐటీ నుంచి రాజకీయం నుంచి ఐటీకి వచ్చి ఐటీ నుంచి మళ్ళీ ఆర్ట్ ఫీల్డ్కి వచ్చాను. సో ఐ విల్ డూ సమ్ డిఫరెంట్. అది 15-20 minutes అండి. అది వాటర్ మీడియా. జస్ట్ నేను ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ షోగా చేశాను. చాలా మంది వచ్చారు. టీ వెంకన్న ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ కాంటెంపరీ ఇండియన్ నెంబర్ 10 మెంబర్స్లలో ఒక వ్యక్తి రమణారెడ్డి గారు వచ్చారు. చాలా మంది నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ చాలా మంది వచ్చారు. ఇటు తుయా టీమ్ ఆల్సో ఇట్స్ వండర్ఫుల్. ఐ థింక్ దే ఆర్ కోఆపరేషన్ వెరీ వెల్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నా బిఎఫ్ఏ జేఎన్టీ అండి. నా జేఎన్టీ 2003-04. సో నేను వరంగల్ నెల్లికుదురు మహబూబాబాద్ డిస్టిక్ నెల్లికూరు గ్రామం నుంచి వచ్చాను. నేను ఒక నార్మల్ సాధారణ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ నేను ఈ షో విలేజ్ టైప్ తీసుకున్నాను. సోలో అండి. నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైము. చాలా బాగా వచ్చింది, సోల్డ్ అవుట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.